74వ సర్గము హనుమంతుడు అంగదునిలో గల రాజలక్షణములను గుర్తించుట. అంగదుడు సూచించిన ప్రాయోపవేశ విషయమును, తారుడు తెలిపిన గుహనివాసమును నిరాకరించుట, సుగ్రీవునితో వేరగుటకు వానరులు ఒప్పుకొనరనుట, సీతాన్వేషణ కార్యమును సాధించుకుని వెళ్ళుట యుక్తమని తెలుపుట. చంద్రుని వంటి కాంతిగల తారుడు ఇట్లు పలుకుచుండగా హనుమంతుడు అంగదునిలో రాజ్యమును పాలింపగల సామర్థ్యము ఉన్నట్లు తలంచెను. వాలి కుమారుడైన అంగదునిలో అష్టాంగములు, బుద్ధికి సంబంధించిన 8 గుణములు, బుద్ధికి సంబంధించిన 8 గుణములు. శ్లోకం గ్రహణం ధారణం చేవ స్మరణం ప్రతిపాదనం ఊహో పోహోర్ధ విజ్ఞానం తత్వజ్ఞానంచధీగుణా వినవలన నెడి కోరిక వినుట, వినిన విషయమును గ్రహించుట, గ్రహించిన దానిని మనస్సున నిలుపుకొనుట, ఊహించుట సంశయనివృత్తి, అర్థమును చక్కగా గ్రహించుట, తత్వజ్ఞానమును ఎరుంగుట. 4 బలములు సామదాన భేదదండోపాయములు, ఇవి శత్రువును లొంగదీయుటకు తగిన ఉపాయములు, మరియు బాహుబలము, మనోబలము, ఉపాయబలము, బంధుబలము. 14 విశిష్ట లక్షణములు, రాజునకు ఉండవలసిన 14 విశిష్ట లక్షణములు. శ్లోకం దేశకాలజ్ఞత, దార్ఢ్యం, సర్వక్లేశ సహిష్ణుత, సర్వవిజ్ఞానిత, దాక్ష్యం, ఊర్జః, సంవృతమంత్రత, అవిసంవాదిత, శౌర్యం, శక్తిజ్ఞత్వం, కృతజ్ఞత, శరణాగత వాత్సల్యం, అమర్షిత్వం, అచాపలం. దేశకాలజ్ఞానము, దృఢత్వము, అన్ని విధములైన క్లేశములను సహింపగల శక్తి, వివిధ విషయములయందు పరిజ్ఞానము, సామర్థ్యము, ఉత్సాహము లేక బలము, మంత్రాలోచనములను గోప్యముగా ఉంచుట, పరస్పర విరోధములైన మాటలు పలుకకుండుట, శౌర్యము, తన బలమును, శత్రుబలమును ఎరిగియుండుట, కృతజ్ఞత, శరణాగత వాత్సల్యము, తగిన సమయమున కోపమును ప్రకటించుట, స్థిరత్వము గల్గియుండుట కలవని హనుమంతుడు గుర్తించెను. ఈ అంగదుడు తేజస్సునందును, బలమునందును, పరాక్రమమునందును శుక్లపక్ష చంద్రునివలే అనుదినము వృద్ధి చెందుచున్నవాడు. బుద్ధియందు బృహస్పతి, పరాక్రమమునందు తన తండ్రియగు వాలితో సమానుడు, శుక్రుని మాటలను దేవేంద్రుని వలె తారుని వచనములను శ్రద్ధగా వినుచున్నవాడు, రాజాజ్ఞను సాధించు ప్రయత్నమున బాగుగా అలసిపోయున్నవాడు. ఈ విధముగా ఆలోచించుచు సకల శాస్త్రవేత్తయైన అంగదుని తన అభిప్రాయములకు అనుకూలముగా మార్చుటకు పూనుకొనెను. అంతట హనుమంతుడు సామ, దాన, భేద, దండములు అను చతురుపాయములలో మూడవదియగు భేదోపాయము ద్వారా వానరులను అందరినీ తన అభిప్రాయములకు అనుగుణముగా, అంగద, తారుల ఆలోచనలకు భిన్నముగా తన వాక్చాతుర్యముచే మార్చుటకు ప్రయత్నించెను. ఈ విషయమున ఆ వానరులందరిలో భేదభావములు ఏర్పడగా హనుమంతుడు కోపముతో పెక్కుకఠిన వచనములను పలుకుచూ అంగదుని మందలించెను. ఓ అంగద! యుద్ధమునందు మీ పినతండ్రియైన సుగ్రీవుని కంటెను నీవు మిగుల సమర్థుడవు. అంతేగాదు, మీ తండ్రియైన వాలివలె నీవు ఈ కపిరాజ్యమును బాగుగా రక్షించుచు చక్కగా పరిపాలింపగలవు. ఓ కపివర! ఈ వానరులు ఎల్లప్పుడూ చంచల మనస్కులు. వారు తమ భార్యాసుతులను వదులుకుని నీ ఆజ్ఞకు, ప్రాయోపవేశ పద్ధతికి ఏమాత్రము ఇష్టపడరు. ఓ వాలిసుత! మహాకపులైన ఈ జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు మొదలగు వానరులెవ్వరనూ సుగ్రీవుని వ్యతిరేకించి నిన్ను అనుసరింపరు. నేను గూడ నిపక్షము వహింపను. మమ్ములను సామ, దాన, భేదములచేగాని కడకు దండోపాయముచేగాని సుగ్రీవుని నుండి వేరు చేయజాలవు. ఏమాత్రమూ దాపరికము లేకుండా నీ ఎదుటనే పలుకుచున్నాను. బలవంతునకు బలహీనునితో వైరము ఏర్పడినచో ఒక్కొక్కప్పుడు అతడు ఆ దుర్బలుని క్షమించుట సంభవమగును. కాని బలహీనుడు బలవంతునితో వైరము పూనినచో అతడు క్షేమముగా ఉండజాలడు. కనుక దుర్బలుడు ఆత్మరక్షణను కోరుకున్నచో ఎన్నడనూ బలవంతునితో విరోధము పెట్టుకొనడు అని విజ్ఞులు తెలుపుచుందురు. ఈ గుహలో చేరినచో ఇది సర్వరక్షకము, తల్లివలె ఒడిలో చేర్చుకుని కాపాడును, అక్కడ మనకు ఎవరి వలననూ ఎట్టి ప్రమాదమూ ఉండదు అని తారుడు తెలిపియుండెను. కాని ఇది భ్రమమాత్రమే. ఏలనన ఈ గుహను దెబ్బతీయుట లక్ష్మణుని బాణములకు మిగుల చిన్నపని. ఇదివరలో మయుని చంపుటకై ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము ఈ గుహకు స్వల్పమైన హానిని మాత్రమే కలిగించినది. కాని లక్ష్మణుడైతే తన బాణములచే ఈ గుహను ఆకునువలే చీల్చివేయగలడు. ఇంద్రుని దగ్గర ఉన్నది ఒకే ఒక్క వజ్రాయుధము. కాని లక్ష్మణుని కడ దానితో సమానములైన బాణములు పెక్కుగలవు. ఆ శరములు పర్వతములను సైతము తుత్తునియలు చేయగలవు. ఆయనకు ఈ బిలముక లెక్కయా? ఓ పరంతపా!
అంగద, నీవు ఈ బిలమున ప్రవేశించిన మరుక్షణమే ఈ వానరులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలరు, అందులకు వారు నిశ్చయించుకునియున్నారు. వీరందరునూ ఆలుబిడ్డలను స్మరించుచు బెంగపెట్టుకునియున్నారు. ఆకలి దప్పులతో అలమటించుచున్నారు. కటికి నేలపై పరుండలేక దుఃఖించుచున్నారు. కనుక వారు నిన్ను విడిచి వెళ్ళగలరు. నీ హితమును గోరెడి బంధుమిత్రులందరునూ నీకు దూరము కాగా నీవు ఒంటరివాడవు అగుదువు. అప్పుడు నీవు గడ్డి పరకల కదలికలకునూ భయపడగలవు. లక్ష్మణుని యొక్క బాణములు తీవ్రమైనవి, మహావేగముగలవి, ఎదిరింపశక్యముగానివి, శత్రువులను రూపుమాపునవి. కర్తవ్యమును, సీతాన్వేషణ కార్యమును విస్మరించిన నిన్ను అవి ఎన్నటికినీ వధింపక మానవు అంగదా. నీవు మాతో గలిసి సీతాన్వేషణ కార్యమును సాధించుకుని మరల వినయవిధేయతలతో సుగ్రీవుని జేరినచో అతడు నిన్ను క్రమముగా రాజ్యాభిషిక్తుని గావించును. వాలిసుత, మీ పినతండ్రి అయిన సుగ్రీవుడు ధర్మనిరతుడు, నీ శ్రేయస్సును కాంక్షించువాడు, నియమములను పాటించువాడు, అంతఃశుద్ధిగలవాడు, ప్రతిజ్ఞకు కట్టుబడియుండువాడు కనుక అతడు ఎన్నడనూ నిన్ను చంపడు. అంగద, సుగ్రీవుడు ఎల్లప్పుడునూ నీ తల్లి తారకు ప్రీతిగూర్చుచుండువాడు. ఆమెను ప్రాణముక ఎత్తుగా చూచుకొనును. అతనికి నీవు తప్ప వేరొక సంతానము లేదు. అతనికి వారసులెవ్వరునూ లేరు. కావున మనము కార్యమును సఫలమొనర్చుకుని వెళ్ళుటయే యుక్తము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 74వ సర్గము.